చూడమ్మా ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనకి ఎక్సర్సైజ్ 11.3 కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సమ్స్ లో మనకి ఫస్ట్ 2 సమ్స్ అయినాయి. నెక్స్ట్ సమ్ చూడమ్మా ఎగ్జాంపుల్ 15. ఎగ్జాంపుల్ 15 మనకి ఏముంది చూడండి ఇక్కడ ప్రూవ్ దట్ square root of 1 plus cos theta is divided by 1 minus cos theta is equal to cosecant theta plus cot theta. Cosecant theta plus cot theta. ప్రూవ్ దట్ కండిషన్ లో మనకి లెఫ్ట్ సైడ్ తీసుకుని రైట్ సైడ్ ప్రూవ్ చేయడం అవాయిడ్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి టేక్ LHS చేస్తాం. LHS తీసుకోవడం జరుగుతుంది square root of 1 plus cos theta divided by 1 minus cos theta. ఆల్రెడీ మీరు 9th క్లాస్ లో రేషనలైజ్ చేశారు. ఇక్కడ కూడా రేషనలైజ్ మోడల్ చేయాలి. ఇంత దగ్గర 1 మైనస్ కాస్ అంటే డినామినేటర్ ఉంది. డినామినేటర్ లో 1 మైనస్ కాస్ ఉంది కాబట్టి దీని యొక్క రేషనల్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది 1 ప్లస్ కాస్ థీటా. అంటే న్యూమరేటర్ డినామినేటర్ ని దీని రేషనల్ ఫ్యాక్టర్ తో కలిపేస్తే 1 ప్లస్ కాస్ థీటా డివైడెడ్ బై 1 మైనస్ కాస్ థీటా చూడండి ఇక్కడ ఇంటూ దీని ఆపోజిట్ వాల్యూ ఎంత 1 ప్లస్ కాస్ కాబట్టి 1 ప్లస్ కాస్ థీటా డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ థీటా. ఎలా చెప్తుందంటే మనకు మైనస్ ఉంటే ప్లస్ యూజ్ చేయండి. ఏ ఫార్ములా అండి 1 మైనస్ సైన్ అవని 1 మైనస్ కాస్ అవని ఈ 2 మోడల్స్ ఉన్న ఫార్ములాస్ ఎప్పుడు కూడా డినామినేటర్ లో 1 మైనస్ కాస్ ఉంది అనుకోండి దాని ఆపోజిట్ ఎంత 1 ప్లస్ కాస్ తో మల్టిప్లై చేయాలి. అదే 1 ప్లస్ కాస్ ఉంది అనుకోండి దాని ఆపోజిట్ వాల్యూ ఎంత 1 మైనస్ కాస్ అంటే ఆపోజిట్ వాల్యూతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఫార్ములా ప్లేస్ అవుతుంది 1 ప్లస్ కాస్ ఇంటూ 1 ప్లస్ కాస్ 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఇందులో 2 టైమ్స్ వచ్చింది సేమ్ వాల్యూ కాబట్టి సేమ్ వాల్యూ మల్టిప్లికేషన్ అవుతుంది 2 టైమ్స్ కాబట్టి 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఇది ఫార్ములా ఏంటి ఫార్ములా a మైనస్ b ఇంటూ a ప్లస్ b. మరి a మైనస్ b a ప్లస్ ఫార్ములా ఏంటి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఇక్కడ a స్క్వేర్ ఎంత 1 స్క్వేర్ మైనస్ b ఎంత కాస్ కాబట్టి కాస్ థీటా హోల్ స్క్వేర్. కాస్ థీటా హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది కాస్ స్క్వేర్. జనరల్ గా మనం రాయాల్సిన మోడల్ ఇది. కానీ సేమ్ దేనికి అప్లై చేయాలి యాంగిల్ కి అప్లై చేయకూడదు. యాంగిల్ కి అప్లై చేయకూడదు అంటే దేనికి అప్లై చేయాలి కాస్ స్క్వేర్. అంటే మనం రిటర్న్ చేసినప్పుడు కూడా కాస్ స్క్వేర్ రాయాలి కానీ కాస్ థీటా హోల్ స్క్వేర్ రాయకూడదు. నెక్స్ట్ అన్నమా స్క్వేర్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ డివైడెడ్ బై ఇది 1 మైనస్ కాస్ స్క్వేర్. ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఫార్ములా ఏంటి sin స్క్వేర్. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఎప్పుడైనా స్టార్టింగ్ లో 1 అండి ఇక్కడ కాస్ స్క్వేర్ కానీ sin స్క్వేర్ ఉంది అనుకోండి దీని ఆపోజిట్ రాయాలి. ఇక్కడ 1 నెలగా ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ ఉంది. కాస్ స్క్వేర్ ఆపోజిట్ ఎంత sin స్క్వేర్. ఇక్కడ చూడండి న్యూమరేటర్ స్క్వేర్ ఉంది డినామినేటర్ కూడా ఉంది స్క్వేర్ ఉంది. ఇక్కడ ఏంటి స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ ఏమవుతుంది అప్లై చేయాలి సెపరేట్ గా అప్లై చేయాలి కాబట్టి ఏమవుతుంది చూడండి ఒకసారి square root of 1 plus cos theta whole square divided by root of sin square theta. Square के वक्त क्या square root कोड़े वक्त नहीं cancel. Finally ये वक्त नहीं होना सारी. ऐला ही चुकड़न था 1 plus cos theta is divided by sin theta. ఎలా అవుతుంది సరా ఇది ఫ్రాక్షన్ కాబట్టి ఫ్రాక్షన్ కి స్క్వేర్ రూట్ ఉంది. మరి ఫ్రాక్షన్ స్క్వేర్ రూట్ ఏమవుతుంది న్యూమరేటర్ కి స్క్వేర్ రూట్ వేయాలి డినామినేటర్ కూడా ఏమైంది స్క్వేర్ రూట్ అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ ఏమైంది క్యాన్సిల్. ఫైనల్ ఎంత వచ్చింది 1 ప్లస్ కాస్ థీటా బై sin థీటా. మరి ఇక్కడ చూడండి డినామినేటర్ ఒకటే ఉంది ఇక్కడ ఏమైనా సింబల్ ఆఫ్ ప్లస్. మరి ప్లస్ అన్నప్పుడు ఏమవుతుంది డినామినేటర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎస్టాబ్లిష్ అంటే ఏంటి 1 బై sin థీటా 1 by sin theta మిడిల్ లో సింబల్ ఏంటి ప్లస్ cos by sin cos theta by sin theta. మరి 1 by sin theta ఫార్మ్ ఏంటి 1 by రెసిప్రోకల్ sin రెసిప్రోకల్ ఎంత cosec అంటే 1 by sin ఎంత అవుతుంది cosec theta. 1 by sin theta ఫార్మ్ ఎంత cosec theta ప్లస్ cos by sin theta ఫార్మ్ ఎంత cot theta. నువ్వు తీసుకుంది ఏంటి ఇక్కడ LHS ఇది LHS పార్ట్ కానీ ఇక్కడ ఏమొచ్చింది cosec ప్లస్ cot వచ్చింది. cosec ప్లస్ cot అనేది ఏ సైడ్ ఉంది ఇక్కడ రైట్ సైడ్ అంటే RHS. తీసుకుందేమో LHS వచ్చింది ఏంటి ఇక్కడ RHS కాబట్టి therefore LHS కూడా ఎంత వచ్చింది RHS. ఇది LHS ఎంత 1 plus cos theta divided by 1 minus cos theta is equal to cosec theta plus cot theta. ఏ మోడల్ అయినా మనం ఫార్ములా అప్లై చేయాలంటే ఫార్ములాస్ రావాలని చెప్పాను. ఏంటా ఫార్ములాస్ cosec theta ఫార్ములా కావాలి. cosec theta ఫార్ములా ఏంటి cosec theta 1 by sin theta
cosec theta ఫార్ములా ఏంటి 1/sin theta అంటే నీకు 1/sin కనబడదు నీకు దాని ప్లేస్ వాల్యూ ఎంత cosec అదే cot theta ఫార్ములా ఏంటి cos theta/sin theta అంటే cot theta ఉన్నప్పుడు cos/sin రాయాలి మరి cos/sin అంటే ఏం రాయాలి cot రివర్స్ గా రాయడం నేర్చుకోండి ఫార్ములా అనేది ఇప్పుడు కూడా వన్ సైడ్ మెథడ్ కాదు టూ వేస్ యూజ్ చేయాలి టూ వేస్ అంటే లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్ రాయాలి రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ యూజ్ చేయాలి ఈ ఫార్ములా అనేది యూజింగ్ వచ్చింది అనుకోండి ఏ సమ్స్ అయినా మనకి ఈజీగా ఉంటాయి నెక్స్ట్ చూడమ్మా ఎక్కడతో ఎగ్జాంపుల్ 5 కంప్లీట్ అయింది నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూడండి 11.4 Next exercise 11.4 exercise 11.4 లాస్ట్ ఎక్సర్సైజ్ ఈ టాపిక్లో లాస్ట్ ఎక్సర్సైజ్ ఇక్కడ చూడండి ఫార్ములాస్ అన్ని మనకు రావాలి రిటర్న్ చేస్తేనే మనకు వస్తాయని చెప్పింది ఏ ఫార్ములా ఏది చూడండి సారి మళ్ళీ ఒకసారి చూడండి సైన్ థీటా ఫార్ములా అనేది మనకి ఏంటంటే యూజింగ్ ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అది మనకి యూజ్ అవ్వదు ఓన్లీ ఫార్ములా అంతే అలాగే కాస్ కూడా డైరెక్ట్ ఫార్ములా ఉంది కానీ స్క్వేర్ ఫార్ములాస్ కావాలి స్క్వేర్ ఫార్ములాస్ ఏంటి సైన్ స్క్వేర్ ఎంత 1 - cos స్క్వేర్ థీటా అదే కాస్ స్క్వేర్ అంటే 1 - sin స్క్వేర్ థీటా ఈ ఫార్ములాస్ అలాగే tan స్క్వేర్ theta ఫార్ములా ఏంటి secant square theta minus 1 tan square theta ఫార్ములా ఏంటి secant square theta minus 1 ఓన్లీ tan అయితే ఓన్లీ tan ఫార్ములా ఏంటి sin theta by cos theta ఓన్లీ tan theta ఫార్ములా ఏంటి sin theta by cos theta అలాగే cosecant square theta ఫార్ములా ఏంటి 1 plus cot square cosecant square ఏంటి 1 plus cot square అది secant square ఫార్ములా 1 plus tan square అలాగే cot square ఫార్ములా ఏంటి cosecant square theta minus 1 కోఇన్సిడెంట్ తీసుకోండి సార్ కోఇన్సిడెంట్ తీసుకుంటే మీకు ఐడియా వస్తుంది ఇక్కడ secant square cosecant square అని ఉంది 1 plus cot square మిగిలి ఉంటే 1 plus tan square అంటే cosecant కి secant square కి మిడిల్ ఏం వస్తుంది ప్లస్ వస్తుంది అలా కాకుండా tan square కి cot square చూడండి tan square cot square ఏమవుతుంది -1 అంటే లాస్ట్ వస్తుంది -1 కొంచెం ఐడియా వచ్చింది మీ ఫార్ములాస్ అన్ని కొంచెం బై హార్ట్ చేశారనుకోండి ఫార్ములాస్ అప్లై చేయడానికి ఉంటుంది నెక్స్ట్ ఇంకేంటి ఐడెంటిటీస్ కావాలి ఐడెంటిటీస్ ఏంటి cos square theta plus cos sin square theta cos square theta plus sin square theta కూడా ఎంత అవుతుంది 1 అలాగే secant square theta minus tan square theta ఈ వాల్యూ కూడా ఎంత అవుతుంది 1 cosecant square theta minus cot square theta ఈ వాల్యూ కూడా ఎంత అవుతుంది 1 ఈ ఫార్ములాస్ యూజ్ చేయాలి అలాగే ఓన్లీ cot theta ఫార్ములా ఎంత ఓన్లీ cot theta ఫార్ములా cos theta by sin theta ఇవి డైరెక్ట్ ఫార్ములాస్ వీటి రెసిప్రోకల్స్ ఉన్నాయి వీటి రెసిప్రోకల్స్ ఏంటి 1/sin theta ఏ వాల్యూ అవుతుంది cosec 1/sin theta ఏమవుతుంది cosec 1/cos ఏమవుతుంది secant 1/cos ఏమవుతుంది secant అలాగే 1/tan అంటే ఏమవుతుంది cot ఇవి రెసిప్రోకల్ వాల్యూస్ వీటి రెసిప్రోకల్స్ వీటి రివర్స్ కూడా ఉంటాయి వీటి రివర్స్ ఏంటి 1/cosec ఎంత అవుతుంది sin 1/cosec ఎంత అవుతుంది sin అలాగే 1/secant ఏమవుతుంది cos 1/cot ఎంత అవుతుంది tan అందువల్ల టూ వేస్ యూజ్ చేయమని చెప్పాను టూ వేస్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే రైట్ సైడ్ యూజ్ చేయాలి కదా రైట్ సైడ్ వాల్యూ ఉన్నప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ యూజ్ చేసి నేర్చుకోండి ఈ ఫార్ములాస్ అన్ని ఇప్పుడు మన ప్రాబ్లమ్ యూజ్ అవుతాయి ఒకసారి చూడండి ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఎక్సర్సైజ్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్ అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే 1 plus tan theta plus secant theta into 1 plus cot theta
మైనస్ కోసికెంట్ థీటా. ఈ ప్రాబ్లం మనకి ఇచ్చారు కాబట్టి ఈ ప్రాబ్లం చూడండి సార్. ఈ ప్రాబ్లం లో మనకి ఇవాల్యుయేటెడ్ అంటే వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నది కాబట్టి ఒకసారి చూడమ్మా. ఏంటది 1 ప్లస్ tan θ ప్లస్ secant θ, ఇక్కడ 1 ప్లస్ cot θ మైనస్ cosecant θ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సబ్స్టిట్యూట్. ఏంటో ఫార్ములా 1 ప్లస్ మరి tan ప్లస్ secant ఫార్ములా దగ్గర లేదు, ఉంటే వేద్దాం. ఏం లేదు కదా ఇక్కడ. tan వాల్యూ ఎంత? tan ఫార్ములా ఎంత? sin బై cos, sin θ బై cos θ. నెక్స్ట్ ప్లస్ secant ఫార్ములా. secant ఫార్ములా ఏంటి? secant θ ఫార్ములా 1 బై cos θ, 1 బై cos θ. చూసారా ఇక్కడ ఫార్ములా ఇచ్చేసాను. secant θ ఫార్ములా ఎంత? 1 బై cos θ. tan θ ఫార్ములా ఏంటి? sin బై cos. ఇక్కడ ఫార్ములా sin. నెక్స్ట్ ఇక్కడ 1 ప్లస్ cot θ. cot θ ఫార్ములా ఏంటి? cos θ బై sin θ మైనస్ cosec ఫార్ములా ఎంత? 1 బై sin θ. ఈ ఫార్ములా దీంట్లో అప్లై చేశాను. ఏంటో ఫార్ములాస్? tan θ ఫార్ములా ఏంటి? sin బై cos రాశాను. secant ఫార్ములా 1 బై cos, అలాగే cot ఫార్ములా cos బై sin, cosecant ఫార్ములా 1 బై sin. ఈ ఫార్ములాస్ అన్ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేశాను. ఒకసారి ఇక్కడ ఎల్సిఎం పెట్టండి. ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది అమ్మా? డినామినేటర్ ఎంత? cos, డినామినేటర్ ఎంత? cos. ఎల్సిఎం ఎంత అవుతుంది? cos θ. ఎల్సిఎం ఎంత అవుతుంది? ఇక్కడ cos θ అవుతుంది. cos θ అంటే ఎంత? cos θ ప్లస్ ఇక్కడ డినామినేటర్ ఉంది కాబట్టి sin θ ప్లస్ 1. నెక్స్ట్ ఎల్సిఎం ఎంత అవుతుంది? ఇక్కడ డినామినేటర్ sin ఉంది. ఎల్సిఎం ఎంత అవుతుంది? sin θ. ఎల్సిఎం ఎంత అవుతుంది? sin θ. sin θ అంటే ఎంత? sin θ ప్లస్ ఇక్కడ sin సరిపోతుంది కాబట్టి cos θ మైనస్ 1. ఒకసారి ఇక్కడ టూ ఫ్రాక్షన్స్ మళ్ళీ ఏంటి? న్యూమరేటర్ చేయాలి, డినామినేటర్ చేయాలి. అయితే ఇది మీకు లాంగ్ ప్రాసెస్ లో అయిపోతుంది. ఒకసారి cos ప్లస్ sin ప్లస్ cos ఒక ఆర్డర్ లో అరేంజ్మెంట్ చేస్తున్నాను. ఏంటి ఆర్డర్ చూడండి. ఇక్కడ cos θ ప్లస్ sin θ ఇదంతా బ్రాకెట్ పెట్టుకోండి, ప్లస్ 1 పెద్ద హోల్ బ్రాకెట్ పెట్టండి. అయితే ఐడియా ఉంటుంది కోసం. నెక్స్ట్ దీన్ని అరేంజ్మెంట్ చేసేది ఏంటిది? cos θ ప్లస్ sin θ గా రాస్తున్నాను. బ్రాకెట్ మైనస్ 1 హోల్ డివైడెడ్ బై cos ఇంటూ sin, cos θ ఇంటూ sin θ. చూసారు ఇక్కడ టూ ఫ్రాక్షన్స్ కలిపే కాబట్టి న్యూమరేటర్ చేయాలి. ఇక్కడ న్యూమరేటర్ పొజిషన్ ఎంత? cos θ ప్లస్ sin θ ప్లస్ 1. ఇక్కడ sin ప్లస్ cos మిడిల్ లో ప్లస్ ఉంది, ఇక్కడ కూడా మిడిల్ లో ప్లస్ ఉంది కాబట్టి అరేంజ్మెంట్ ఏదో ఒకటి యూజ్ చేసుకోవాలి. cos ప్లస్ sin ఆర్ sin ప్లస్ cos ఏదో ఒకటి యూజ్ చేసుకోవాలి కాబట్టి ఏమైనా యూజ్ చేస్తాను? నేను cos ప్లస్ sin యూజ్ చేస్తాను. ఇక్కడ cos ప్లస్ sin ఉంది కాబట్టి sin ప్లస్ cos అంటే దీన్ని కన్వర్టింగ్ చేసుకున్నాం. ఎలా కన్వర్టింగ్ చేసుకున్నాం? cos ప్లస్ sin θ. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. ఇదంతా a అనుకోండి, a ప్లస్ b, ఇది a మైనస్ b. మరి a ప్లస్ b, a మైనస్ b ఫార్ములా ఏంటి? a స్క్వేర్. ఇక్కడ a ప్లస్ ఎంత ఉంది కదా? cos θ ప్లస్ sin θ హోల్ స్క్వేర్. ఇక్కడ a స్క్వేర్ మైనస్ b, b ఎంత? 1 స్క్వేర్ ఈజ్ డివైడెడ్ బై cos θ ఇంటూ sin θ. cos θ ఇంటూ sin θ. ఫార్ములా సైడ్ ఉన్నాయి కాబట్టి ఇంకా అవసరం చూడండి. ఈసారి దాని నెక్స్ట్ ప్రాసెస్ చూడమ్మా. a ప్లస్ b హోల్ స్క్వేర్. మరి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ అంటే cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ, అక్కడికి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అయింది. తర్వాత ఫార్ములా నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ a, a వాల్యూ ఎంత? cos θ ఇంటూ b వాల్యూ ఎంత? sin θ. ఇక్కడ ఫార్ములా ఏంటి? a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అయింది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? మైనస్ 1 ఈజ్ డివైడెడ్ బై cos θ ఇంటూ sin θ. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేశాక a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a ఎంత? cos θ ఇంటూ b ఎంత? sin θ. ఇంకా లాస్ట్ వాల్యూ ఎంత? 1 స్క్వేర్. 1 స్క్వేర్ ఎంత అవుతుంది? 1. మరి ఆల్రెడీ మనకి ఫస్ట్ ఐడెంటిటీ ఫార్ములా ఉంది. ఫస్ట్ ఐడెంటిటీ ఫార్ములా ఏంటి? cos స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్. మరి cos స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ వాల్యూ ఎంత? ఈజ్ ఈక్వల్ టు 1.
cos స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ వాల్యూ ఎంత ఈజ్ ఈక్వల్ టు 1. మీరు డౌట్ వస్తే రైట్ సైడ్ ఉండాలి. ఇక్కడ ఫస్ట్ ఐడెంటిటీ ఫార్మ్ ఏంటి cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఫస్ట్ ఐడెంటిటీ ఫార్ములా. ఈ ఫార్ములా రైట్ సైడ్ రాసుకోవచ్చు. ఎక్కడి నుంచి మనం రాసామంటే కంపల్సరీ 6 ఉంటావు కంపల్సరీ లేదు లేకపోతే మనం అవ్వదు. అండ్ cos స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ వాల్యూ ఎంత 1 ప్లస్ 2 cos theta sin theta minus 1 is divided by cos theta into sin theta. కానీ ఇక్కడ ఏంటిది ప్లస్ 1 ఇదేంటిది మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 ఉంది కాబట్టి 2 వాల్యూస్ ఏమవుతాయి క్యాన్సిల్. అంటే సబ్ట్రాక్షన్ వాల్యూ ఎంత 0. ఆ సబ్ట్రాక్షన్ వాల్యూ మళ్ళీ కోఇన్సిడెంట్ చేయాలి కాబట్టి మీకు కన్ఫ్యూజ్ అవుతారని ఇది ప్లస్ 1 మైనస్ 1 ఆ 2 వాల్యూస్ ఏమవుతాయి క్యాన్సిల్ అవుతాయి. ఇంకా బ్యాలెన్స్ ఉన్న వాల్యూ ఎంత 2 cos theta sin theta is divided by cos theta into sin theta. ఒకసారి న్యూమరేటర్ చూడండి. ఇదిగో cos theta sin theta మల్టిప్లై ఎక్కడ పడింది డివైడ్ 2 వాల్యూస్ ఏమవుతాయి క్యాన్సిల్. ఇంకా ఫైనల్ వాల్యూ ఎంత ఇంకా 2. ఏం తీసుకుంటే వచ్చింది therefore ఇవాల్యుయేట్ అన్నాడు కాబట్టి 1 plus tan theta plus secant theta into 1 plus cot theta minus cosec theta is equal to వాల్యూ ఎంత వచ్చింది 2. చాలా ఇంపార్టెంట్ మళ్ళీ ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ మెథడ్ లో మనకి సబ్జెక్ట్ ఎక్కువ కాబట్టి ఫార్మర్స్ అప్లై చేయడం అంటే ఎవరైతే స్కిల్ ఉన్నదో వాళ్ళు అప్లై చేయగలరు. అందువల్ల స్కిల్ టెస్టింగ్ చేయడానికి ఫార్మర్స్ కట్టుకుంటారు ఈ సంస్థ మోడల్. నెక్స్ట్ చూడమ్మా ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ పాయింట్ ఏంటి సెకండ్ క్వశ్చన్ ఏంటంటే sin theta plus cos theta whole square plus sin theta minus cos theta whole square. sin theta plus cos theta whole square ఉంది. నెక్స్ట్ వాల్యూ ప్లస్ sin theta minus cos theta వాల్యూ ఇవాల్యుయేట్ అన్నాడు. ఇవాల్యుయేట్ అంటే కూడా ఏంటి ఫస్ట్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి టేక్ వాల్యూ ఉంది సార్ sin theta plus cos theta whole square plus sin theta minus cos theta whole square is equal to and right side process ఎక్కువ కాబట్టి లెఫ్ట్ సైడ్ పదండి ఇక్కడ ఎంత మొదలు పెడతాను దాని మీద ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి. చూడండి మిత్రం ఇక్కడ a plus b whole square మరి a plus b whole square ఫార్మ్ ఏంటి a plus b whole square కాబట్టి a square plus b square plus 2 into a ఎంత sin theta into b ఎంత cos theta. ఇక్కడ ఏ ఫార్మ్ ఏంది a plus b whole square అండి. a plus b whole square a ఎంత sin అంటే sin square అయింది ప్లస్ b వాల్యూ cos కాబట్టి cos square అయింది ప్లస్ 2 sin theta into cos theta. అనదర్ ఫార్ములా చూడమ్మా sin కాబట్టి sin square theta ప్లస్ b వాల్యూ ఎంత cos theta అంటే cos square theta minus 2 sin theta cos theta minus 2 sin theta cos theta. ఫార్ములా అప్లై చేశాను. ఇదేమో a plus b whole square ఇదేంటి a minus b whole square ఫార్ములా a plus b whole square a square plus b square plus 2ab అదే a square plus b square minus 2ab. ఇక్కడ చూడమ్మా sin square ఎన్ని టైమ్స్ వస్తుంది ఇక్కడ 2 టైమ్స్ అంటే మీరు డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేసిన పర్లేదు అక్కడ రాస్తున్నా పర్లేదు. 2 sin square theta plus 2 cos square theta plus దీని ఆర్డర్ రాస్తున్నాను 2 sin theta ఎలా ఉంది చూడండి ఇక్కడ సింబల్ ఏంటిది ప్లస్ ఈ సింబల్ ఏంటిది మైనస్ ఇది ప్లస్ మైనస్ వాల్యూస్ చూడండి 2 sin theta cos theta 2 sin theta cos theta వాల్యూ ఎక్కువ కాబట్టి ఇక్కడ సింబల్ ఏమో ప్లస్ ఇక్కడ సింబల్ ఏమో మైనస్ ఈ 2 వాల్యూస్ ఏమంటే క్యాన్సిల్. ఇక్కడ రెండిట్లో కామన్ చేయడమా 2 కామన్ చేస్తే sin square theta plus cos square theta. మరి ఫస్ట్ ఐడెంటిటీ ఏం చెప్తుంది sin square cos square అండి sin square అండి cos square అండి మిడిల్ లో ప్లస్ అంటే దాని వాల్యూ ఎంత వస్తుంది 1 అంటే 2 into ఎంత 1 therefore 2 1 ఎంత అవుతుంది 2 2 1 ఎంత అవుతుంది 2 therefore ఫైనల్ వాల్యూ చూడమ్మా therefore sin theta plus cos theta whole square plus sin theta minus cos theta
హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ వచ్చింది 2. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ లో సెకండ్ పాయింట్ అయింది. థర్డ్ పాయింట్ అన్నాము secant square theta minus 1 into cosecant square theta minus 1. Secant square theta minus 1 into cosecant square theta minus 1. ఇక్కడ మీకు ఫార్ములాస్ ఐడియా ఉంటే ఫార్ములాస్ యూజ్ చేయొచ్చు, లేదా ఫార్ములాస్ ఐడియా లేకపోతే మన ప్రీవియస్ ఉన్నాయి కదా అవి యూజ్ చేసుకున్నా పర్లేదు. మీకు మెథడ్ ఎలాగని కాదు, ఆన్సర్ రావాలి కాబట్టి ఆన్సర్ మెథడ్ యూజ్ చేయండి. నాకు డైరెక్ట్ ఫార్ములాస్ ఉన్నాయి ఇక్కడ. ఏంటో ఫార్ములాస్ సీకెంట్ స్క్వేర్ మెథడ్ ఫార్మ్ ఏంటి? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అంటే టాన్ స్క్వేర్, కోసెకంట్ స్క్వేర్ మైనస్ 1 అంటే కాట్ స్క్వేర్. ఆ ఫార్ములాస్ యూజ్ చేసినా పర్వాలేదు, లేదంటే నాకు ఫార్ములాస్ రాదనుకున్నప్పుడు సీకెంట్ థీటా ఫార్మ్ గుర్తుండాలి. సీకెంట్ థీటా ఫార్మ్ ఏంటి? సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/cos థీటా. సీకెంట్ థీటా ఫార్మ్ ఏంటి? 1/cos థీటా. అలాగే కోసెకంట్ థీటా ఫార్ములా 1/sin థీటా. మీరు ఏది యూజ్ చేసినా ఎగ్జామ్ లో మీకు మార్క్స్ ఇస్తాడో కానీ ఫార్ములా రిటర్న్ చేయాలి సారీ. అందులో ఫార్ములా చూడండి సార్, సమ్లో ఏ ఫార్ములా యూజ్ చేద్దాం నేను సీకెంట్ ఫార్ములా చూస్తున్నాను. సీకెంట్ అంటే ఎంత? 1/cos థీటా. అలాగే కోసెకంట్ థీటా ఫార్ములా ఏంటి? 1/sin థీటా. ఇవి నీకు తెలుసు కాబట్టి ఇక్కడ రాయాల్సిన ఏంటంటే we know secant అనేది కూడా ఎంత? 1/cos థీటా. cosecant అనేది కూడా ఎంత? 1/sin థీటా. సమ్లోకి వెళ్ళండి. secant square theta minus 1 into cosecant square theta minus 1 is equal to చూడమ్మా, ఇక్కడ secant అంటే 1/cos వస్తుంది. ఇక్కడ secant square అంటే వస్తుంది 1/cos theta whole square. 1/cos theta whole square minus 1. నెక్స్ట్ cosecant ఎంత? 1/sin theta whole square minus 1. ఒక వాల్యూకి స్క్వేర్ ఉందంటే అక్కడ ఉన్న వాల్యూ కూడా ఏమవుతుంది? స్క్వేర్. కాబట్టి ఇక్కడ సీకెంట్ స్క్వేర్ అంటే ఇక్కడ 1/cos హోల్ స్క్వేర్ అవుతుంది. మరి 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఎంత అవుతుంది? 1. ఇందులో ఫ్రాక్షన్, ఈ ఫ్రాక్షన్ హోల్ స్క్వేర్ అంటే అవుతుంది న్యూమరేటర్ హోల్ స్క్వేర్ చేయాలి, డినామినేటర్ కూడా చేయాలి, హోల్ స్క్వేర్ చేయాలి. ఇక్కడ న్యూమరేటర్ ఎంత? 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఎంత అవుతుంది? 1 is divided by cos theta whole square. cos theta whole square ఎంత అవుతుంది? cos square. cos theta whole square అవుతుంది. ఎప్పుడైనా మీకు cos theta whole square కనబడింది అనుకోండి, దాన్ని ఎలా రిటర్న్ చేయాలి? cos square. cos theta whole square అంటే బిల్డింగ్ ఏంటి? ఇక్కడ cos square theta. నెక్స్ట్ మైనస్ 1 ఇక్కడ కూడా చూడమ్మా, 1 స్క్వేర్ అంటే 1 is divided by sin square theta minus 1. ఈ ఎల్సిఎం కట్టిన ఇక్కడ ఎల్సిఎం కట్టిన ఎంత అవుతుంది? ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది? డినామినేటర్ అవుతుంది ఇక్కడ cos square అంటే ఎల్సిఎం ఎంత అవుతుంది? cos square. cos square ఎక్కడ అయింది? ఇక్కడ న్యూమరేటర్ ఎంత? 1. ఎల్సిఎం అంటే ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది, 1 ఫ్రాక్షన్ కాబట్టి ఆ 1 ఫ్రాక్షన్ లో డినామినేటర్ అవుతుంది ఇక్కడ cos square అంటే ఎల్సిఎం ఎంత అయింది? cos square అయింది. cos square ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్ ఎంత? 1. ఇక్కడ న్యూమరేటర్ ఎంత? 1 మైనస్, ఇది ఫ్రాక్షన్ కాదు, ఓన్లీ ఇంటీజర్ కాబట్టి ఎల్సిఎం ఎంత మనం చేయండి? 1 into cos square. 1 into cos square ఎంత? cos square. నెక్స్ట్ ఎక్కడ ఎల్సిఎం కడితే ఎల్సిఎం ఎంత అవుతుంది? sin square theta. sin square అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్ ఎంత? 1 మైనస్ 1 into sin square theta. 1 into sin square ఎంత? sin square theta. 1 minus cos square. మరి 1 minus cos square ఫార్ములా ఏంటి? 1 minus cos square ఫార్ములా sin square theta. 1 minus cos square ఫార్ములా ఎంత? sin square. ఇక్కడ 1 minus cos square కనబడింది. మరి 1 minus cos square ఎంత ఫార్ములా? sin square. ఈ డివైడెడ్ బై డినామినేటర్ ఎంత? cos square theta into 1 minus sin square. మరి 1 minus sin square ఎంత? cos square. 1 minus sin square ఎంత? cos square డివైడెడ్ బై ఎంత? డినామినేటర్ sin square. రాసినప్పుడు డిగ్రీ చేసినప్పుడు చూడండి ఒకసారి. 1 minus cos square అంటే sin square డివైడెడ్ బై cos square. 1 minus sin square అంటే cos square డివైడెడ్ బై ఎంత? ఇక్కడ sin square. ఇక్కడ ఉన్న 2 వాల్యూస్ చూడండి ఒకసారి. ఇక్కడ ఏమో న్యూమరేటర్, ఇదేంటిది? డినామినేటర్. ఫ్రాక్షన్స్ మల్టిప్లై కాబట్టి ఈ న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ అవుతుంది క్యాన్సిల్. మరి ఇక్కడ కూడా ఇది డినామినేటర్, ఇది న్యూమరేటర్, ఈ 2 వాల్యూస్ ఏవి క్యాన్సిల్. అయితే ఇవి క్యాన్సిల్ అయినప్పుడు ఇక్కడ టర్మ్స్ అనేవి వేయలేదు, కానీ ఇక్కడ లాస్ట్ టర్మ్స్ కాబట్టి ఈ టర్మ్ ఎంత చేస్తుంది? 1 టైం. లేదంటే లాజిక్ కదండి, క్యాన్సిల్ చేసినప్పుడు కంపల్సరీ వాల్యూ ఏంటంటే ఇక్కడ కూడా తీసుకోండి ఎంత? ఈ టర్మ్ ఎంత టైం వేస్తుంది? 1 టైం. 1 1 జా
డైరెక్ట్ ఆన్సర్ ఎంత అవుతుంది ఇక్కడ 1 into 1 1 into 1 ఎంత అవుతుంది 1 అర్థం sin square ఎంత టైమ్స్ అవుతుంది 1 టైం cos square ఎంత ఏమో 1 టైం 1 into 1 1 into 1 ఎంత అవుతుంది 1 ఇక్కడ తొక్క పెడితే 1/1 అంటారు సో లాస్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఫైనల్ ఆన్సర్ ఎంత secant square theta minus 1 into cosecant square theta minus 1 is equal to ఎంత 1 ఇది రాదు అనుకున్న వాళ్ళు సెకండ్ మెథడ్ చూడండి సార్ ఎవరైనా సెకండ్ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది కానీ ఫార్ములాస్ రావాలని చెప్పాను ఇంకా ఫార్ములాస్ చూడండి సార్ సెకండ్ ఐడెంటిటీ చూడండి సార్ second identity form ఏంటంటే secant square theta minus 1 secant square minus tan square theta is equal to 1 that implies మీకు కావాల్సిన ఫార్మ్ ఏంటి secant square minus 1 కాబట్టి చూడమ్మా secant square theta minus 1 ఇది కూడా ఎంత అవుతుంది tan square theta అలాగే థర్డ్ ఐడెంటిటీ ఫార్మ్ ఏంటి cosecant square theta minus 1 cosecant square minus cot square theta is equal to 1 that implies cosecant square minus 1 value ఎంత అవుతుంది is equal to cot square ఇలా ఫార్ములాస్ తెలిస్తే ఈ ఫార్ములాస్ నుంచి నాకు ఏం కావాలి ఇక్కడ ఇది మైనస్ ఈ మైనస్ 1 రైట్ సైడ్ ఏమైంది ప్లస్ అయింది రైట్ సైడ్ ఉన్న ప్లస్ వాల్యూ లెఫ్ట్ కొస్తే ఏమవుతుంది -1 దేర్ secant square minus 1 వాల్యూ ఎంత వస్తుంది tan square వస్తుంది అలాగే cosecant square minus 1 వాల్యూ ఎంత వస్తుంది cot square ఈ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి secant square theta minus 1 into cosecant square minus 1 is equal to చూడమ్మా దీని ఫార్ములా ఎంత tan square theta మరి దీని ఫార్ములా ఎంత cot square theta tan అంటే ఎంత sin by cos tan అంటే మీనింగ్ ఇక్కడ sin by cos కాబట్టి ఇక్కడ tan square ఉంది tan square ఎంత sin by cos అన్నా కాబట్టి sin square by cos square sin square theta by cos square theta అదే cot అన్న cot ఫార్మ్ ఏంటి cos by sin కాబట్టి cos square theta by sin square theta ఇక్కడ కూడా ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది ఇది కూడా ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది ఫైనల్ ఎంత 1 into 1 is equal to 1 ఇక్కడ దీనికి రిలేషన్ కొంచెం మిస్ అయింది ఎందుకు మిస్ అయింది ఇక్కడ నీకు ఫార్ములా తెలియదు కాబట్టి సెకండ్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ ఫార్ములా తెలుసు సెకండ్ ఐడెంటిటీ థర్డ్ ఐడెంటిటీ ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములాస్ లో secant square minus 1 వాల్యూ tan square అని cosecant square minus 1 వాల్యూ cot square అని రిపీట్ చేసావు ఆ రిపీట్ చేసిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ వాల్యూ ఎంత tan square ఈ వాల్యూ ఎంత cot square వస్తుంది మరి tan ఫార్ములా ఏంటి sin by cos tan ఫార్ములా ఏంటి ఇక్కడ sin by cos tan ఫార్ములా sin by cos కాబట్టి ఇక్కడ స్క్వేర్ ఉంది sin square by cos square అని అది cot అంటే cos by sin cot అంటే ఇక్కడ cos by sin cot అంటే cos by sin కాబట్టి cos square by sin square ఇక్కడ వాల్యూస్ డైరెక్ట్ క్యాన్సిల్ అవుతాయి 1 into 1 ఎంత వస్తుంది 1 ఏ మెథడ్ యూజ్ చేయొచ్చు ఏ మెథడ్ అయినా నువ్వు ఇవి రాయాలి ఇవి రిటర్న్ చేస్తేనే వీడికి ఫార్ములాస్ మీద ఐడియా ఉందని తెలుసుకుంటాడు అక్కడ నెక్స్ట్ ఒకటేమా థర్డ్ వన్ కంప్లీట్ అయింది ఇదో మెథడ్ యూజ్ చేయండి రెండులో ఒకటేమో యూజ్ చేయాలి మెథడ్స్ ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడమ్మా second question show that cosec theta minus cot theta whole square is equal to 1 minus cos theta divided by 1 plus cos theta 1 minus cos theta divided by 1 plus cos theta ప్రూవ్ దట్ కండిషన్ కానీ సో దట్ అన్న ఏదైనా కూడా ఒకటే మీనింగ్ వస్తుంది ప్రూవ్ చేయాలి ఏంటిది LHS వాల్యూ తీసుకుని RHS ప్రూవ్ చేయాలి లేదా RHS తీసుకుని LHS ఏదైనా ఒక మెథడ్ యూజ్ చేయాలి రెండింటిని కాదు LHS తీసుకుంటే RHS రావాలి అదే RHS తీసుకుంటే LHS రావాలి కాబట్టి టేక్ LHS వద్దారు అక్కడ LHS లో మనకు ఫార్ములాస్ ఉన్నాయి కదా మరి కోసెకంట్ ఫార్ములా చూడండి సార్ కోసెకంట్ theta ఇది కూడా ఫార్ములా ఏంటంటే 1/sin theta కోసెకంట్ ఫార్ములా ఎంత 1/sin theta మరి cot theta ఫార్ములా ఏంటి cot theta అంటే cos theta by sin theta మీకు ఐడియా వచ్చేది బట్ ఎందుకంటే ఇక్కడ cot
పార్ట్ లో ఫస్ట్ లెటర్ ఏంటి సి అంటే కంపల్సరీ సి రావాలి కాబట్టి కాస్ థీటా బై సైన్ థీటా. ఇప్పుడు టేక్ ఎల్హెచ్ఎస్ అవుతున్నా ఎల్హెచ్ఎస్ అంతా కూడా కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా పవర్ అంతా హోల్ స్క్వేర్. మరి కొసీకెంట్ ఫార్ములా మనకు ఐడియా ఉంది కాబట్టి 1 బై సైన్ థీటా మైనస్ కాట్ థీటా ఫార్ములా ఎంత కాట్ థీటా ఫార్ములా కాస్ థీటా బై సైన్ థీటా కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్ స్క్వేర్ మిస్ అవ్వకూడదు స్క్వేర్ అలా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూడండి డినామినేటర్ కొసీకెంట్ ఫార్ములా 1 బై సైన్ కొసీకెంట్ ఫార్ములా 1 బై సైన్ గారు 1 బై సైన్ యూజ్ చేసాం మైనస్ కాట్ థీటా ఫార్ములా ఏంటి కాస్ థీటా బై సైన్ థీటా కాస్ థీటా బై సైన్ థీటా కాబట్టి ఇక్కడ డినామినేటర్ వాల్యూ ఎంత ఇక్కడ సైన్ ఇక్కడ 2 ఫ్రాక్షన్స్ కి డినామినేటర్ ఎంత సైన్ 2 ఫ్రాక్షన్స్ కి డినామినేటర్ సైన్ కాబట్టి ఎల్సిఎం ఎంత అవుతుంది సైన్ థీటా ఎల్సిఎం ఎంత అవుతుంది ఇక్కడ సైన్ థీటా. మనకి న్యూమరేటర్ వాల్యూ ఎంత ఉంది 1 మైనస్ ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ ఎంత కాస్ థీటా హోల్ స్క్వేర్ సెపరేట్ చేయండి హోల్ స్క్వేర్ సెపరేట్ చేస్తే ఏమవుతుంది న్యూమరేటర్ హోల్ స్క్వేర్ డినామినేటర్ కూడా హోల్ స్క్వేర్ కాబట్టి 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ డివైడెడ్ బై sin theta whole square sin theta whole square ఎంత అవుతుంది sin theta whole square అంటే sin square theta sin theta whole square ఎంత అవుతుంది sin square. ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది ఫ్రాక్షన్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి న్యూమరేటర్ హోల్ స్క్వేర్ ఏ డినామినేటర్ హోల్ స్క్వేర్ ఇక్కడ డినామినేటర్ ఎంత sin theta డినామినేటర్ sin theta కాబట్టి sin theta whole square sin theta whole square ఎంత అవుతుంది sin square theta. One minus cos theta whole square is divided by sin square. మరి sin square ఫార్ములా ఏంటి పైన రిలేషన్ కాస్ లో ఉంది కింద సైన్ లో ఉంది ఒకటే రిలేషన్ ఉండాలి రెండు కూడా కాస్ లో ఉండాలి కాబట్టి ఇది ఎలాగా కాస్ ఉంది ఈ sin square వాల్యూ కూడా కాస్ లో చేంజ్ అవ్వాలి అనుకుంటే మరి sin square ఫార్ములా ఏంటి 1 మైనస్ cos square 1 మైనస్ ఏమవుతుంది cos square sin square ఫార్ములా ఎంత 1 మైనస్ cos square ఇక్కడ sin square ఫార్ములా ఎంత 1 మైనస్ cos square 1 అంటే 1 స్క్వేర్ 1 అంటే ఇక్కడ 1 స్క్వేర్ అంటే ఫార్ములా ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. మరి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఏంటి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఏంటంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b a ప్లస్ b ఇంటూ ఫార్ములా a మైనస్ b. ఇక్కడ a ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 1 ప్లస్ b ప్లస్ ఉన్న వాల్యూ కంపేర్ చేసుకుంటే a స్క్వేర్ క్యాన్సిల్ అయితే b ప్లస్ ఉన్న వాల్యూ ఎంత cos అంటే 1 ప్లస్ cos థీటా ఇంటూ 1 మైనస్ cos థీటా. ఇది డినామినేటర్ సెపరేట్ చేసాం ఇక్కడ డినామినేటర్ లో sin స్క్వేర్ ఉంది sin స్క్వేర్ వాల్యూ ఎంత 1 మైనస్ cos స్క్వేర్ ఇక్కడ 1 అంటే ఏంటి 1 స్క్వేర్ 1 అంటే మీనింగ్ ఇక్కడ 1 స్క్వేర్ 1 అంటే మీనింగ్ 1 స్క్వేర్ కాబట్టి 1 స్క్వేర్ మైనస్ cos స్క్వేర్ 1 స్క్వేర్ మైనస్ cos స్క్వేర్ అంటే ఫార్ములా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 1 కాబట్టి a వాల్యూ ఎంత అవుతుంది 1 b స్క్వేర్ అంటే cos స్క్వేర్ మరి b స్క్వేర్ అంటే cos స్క్వేర్ కాబట్టి b వాల్యూ ఎంత అవుతుంది cos థీటా అవుతుంది. a ప్లస్ b లో a ప్లస్ లో 1 యూజ్ చేశాను b ప్లస్ లో cos a మైనస్ b లో a ప్లస్ లో 1 b ప్లస్ లో cos యూజ్ చేస్తే 1 ప్లస్ cos థీటా ఇంటూ 1 మైనస్ cos థీటా ఫార్ములా వచ్చింది. కానీ ఇక్కడ న్యూమరేటర్ చూద్దామా న్యూమరేటర్ ఎంత ఉందా హోల్ స్క్వేర్ న్యూమరేటర్ హోల్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి ఫర్ సపోజ్ a స్క్వేర్ ఉంది a స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ a ఇంటూ a స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ a స్క్వేర్ అంటే a ఇంటూ a. మరి ఇక్కడ హోల్ స్క్వేర్ అంటే ఇది ఎన్ని టైమ్స్ వస్తుంది కదా 2 టైమ్స్ ఆ 2 టైమ్స్ అంటే 1 మైనస్ cos థీటా ఇంటూ 1 మైనస్ cos థీటా అంటే 2 టైమ్స్ రాశారు. అంటే క్యాన్సిలేషన్ రాదనుకున్న వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అయితే ఇబ్బంది లేదు రాదనుకున్న వాళ్ళకి కష్టమే. ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ బేస్ వాల్యూని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాను. ఇప్పుడు చూడండి అమ్మా 1 మైనస్ cos థీటా 1 మైనస్ cos థీటా క్యాన్సిల్ అవుతాయి. ఇంకా బ్యాలెన్స్ ఏముంది చూడండి ఇక న్యూమరేటర్ ఎంత ఉంది 1 మైనస్ cos థీటా న్యూమరేటర్ ఎంత ఉంది వాల్యూ 1 మైనస్ cos థీటా ఈజ్ డివైడెడ్ బై డినామినేటర్ ఏం మిస్ అయింది ఇంకా ఏం బ్యాలెన్స్ ఉంది ఇక్కడ 1 ప్లస్ cos థీటా. చూడండి ఇది రైట్ సైడ్ ఉందా లేదా 1 మైనస్ cos థీటా డివైడెడ్ బై 1 ప్లస్ cos థీటా వాల్యూ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఏ వాల్యూ అవుతుంది RHS. నువ్వేం తీసుకున్నావు LHS చివరికి ఏమొచ్చింది RHS. దేర్ఫోర్ LHS కూడా RHS కాబట్టి ట్రూ దట్ కండిషన్ కాబట్టి దేర్ఫోర్ ఏమవుతుంది cosecant theta minus cot theta whole square is equal to 1 minus cos theta divided by 1 plus cos theta. ఎప్పుడైనా ఫార్ములాస్ రాసినప్పుడు పెన్సిల్ యూజ్ చేయండి పెన్ యూజ్ చేస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు అందులో పెన్సిల్ యూజ్ చేయడం నేర్చుకోండి. a ప్లస్ b ఇంటూ a మైనస్ b కాబట్టి a ప్లస్ ఉన్న వాల్యూ 1 b ప్లస్ ఉన్న వాల్యూ ఎంత cos యూజ్ చేయాలి. ఇంపార్టెంట్ మోడల్ అవుతుందా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా
నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడమా. Show that square root of 1 plus sin a divided by 1 minus sin a is equal to secant a plus tan a. ఇది మన ఎగ్జాంపుల్ లో చెప్పిన సమ్ ఒకటి ఉంది. ఏంటది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ cos θ బై 1 మైనస్ cos θ ఫార్ములా ఏదైతే యూజ్ చేసామో అదే మోడల్ సమ్ ట్రై చేయండి. రేపటి క్లాస్ లో ఒకసారి డిస్కస్ చేద్దారు. ఈ సమ్ మాత్రం ట్రై చేసుకురండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దామా. ఇది మనకి ఎగ్జాంపుల్ 14 క్వశ్చన్ చెప్పాం. ఎగ్జాంపుల్ నెంబర్ చూడండి సార్. ఎగ్జాంపుల్ నెంబర్ 15 చెప్పాం. ఎగ్జాంపుల్ నెంబర్ 50 లో 1 ప్లస్ cos θ బై 1 మైనస్ cos θ ఈజ్ ఈక్వల్ టు cosecant θ మైనస్ cot θ చేసాం. అదే మోడల్ లో ట్రై చేయండి. cosecant ప్లస్ cot సేమ్ అదే మోడల్ లో ట్రై చేయండి. మోడల్ అదే, టర్మ్స్ అవి కాదు. మోడల్ అదే యూజ్ చేయాలి తప్ప టర్మ్స్ ఇక్కడ ఏముంది అదే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఈ సమ్ ట్రై చేయండి మీరు. రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం సరే. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి. షో దట్ 1 minus tan square a is divided by cot square a minus 1. Cot square a minus 1 is equal to tan square a. చూడండి ఒకసారి. షో దట్ అన్నా ప్రూవ్ దట్ అన్నా కూడా మనకి మోడల్ లో LHS వాల్యూ తీసుకోవాలి, RHS వాల్యూ ప్రూవ్ చేయాలి. అయితే ఇక్కడ గివెన్ వాల్యూ RHS తీసుకున్నప్పుడు RHS లో ఫార్ములాస్ ఐడియా ఉండాలని చెప్పాను. ఏ ఫార్ములా యూజ్ చేద్దాం అనుకున్నాం? 1 మైనస్ tan. నువ్వు క్యాన్సర్స్ యూజ్ చేయాలనుకుంటే డైరెక్ట్ tan ప్లస్ cot కూడా యూజ్ చేయి. tan ప్లస్ cot అంటే మన ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా అయితే యూజ్ చేయాలి. లేదా cot ఫార్ములా ఉంది, cot ఫార్ములా tan లో ఉంది అంటే ఏదో ఒక ఫార్ములా యూజ్ చేస్తే మనకి చాలా సింపుల్ గా అయిపోతుంది ఆన్సర్. అంత సింపుల్ మెథడ్ చెప్తాను. మనం డైరెక్ట్ యూజ్ చేసే మెథడ్ కూడా చెప్తాను. చూడండి ఒకసారి. ఇందులో ఫస్ట్ మెథడ్ చూడండి. ఫస్ట్ మెథడ్ అంటే జనరల్ గా మనం వాడే ఫార్ములాస్ ఏంటో ఫార్ములాస్ tan a. tan a అంటే ఫార్ములా ఎంత? sin a బై cos a. tan a ఫార్ములా ఏంటి? sin a బై cos a. అలాగే cot a. cot ఏంటంటే cos a బై sin a. cos a బై sin a. అంటే మనం ఎక్కువగా నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసే ఫార్ములాస్ కాబట్టి ఈ ఫార్ములాస్ యూజ్ చేయడం నేర్చుకోండి. tan a = sin a బై cos a. అదే cot a అంటే cos a బై sin a. ఈ ఫార్ములాస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి. LHS 1 మైనస్ tan స్క్వేర్ a డివైడెడ్ బై cot స్క్వేర్ a మైనస్ 1. అప్లై చేస్తాం చూడమ్మా. 1 మైనస్ tan అంటే ఫార్ములా ఎంత? sin బై cos. tan అంటే sin బై cos ఏ, కానీ ఇక్కడ ఏముంది? స్క్వేర్ ఉంది. ఇక్కడ స్క్వేర్ ఉంటే ఈ టర్మ్స్ కూడా ఏమేయాలి? ఆ టర్మ్స్ కూడా స్క్వేర్ అప్లై అవుతుంది. ఆ టర్మ్స్ కూడా స్క్వేర్ అప్లై చేస్తే ఏమవుతుంది? sin స్క్వేర్ a డివైడెడ్ బై cos స్క్వేర్ a హోల్ డివైడెడ్ బై డినామినేటర్ చూడండి cot స్క్వేర్. cot అంటే cos అంటే చూడండి ఇక్కడ పోనీ cot అంటే cos బై sin ఉంది. cos బై sin కాబట్టి దీని ఫార్ములా ఏమవుతుంది? cos స్క్వేర్ a బై sin స్క్వేర్ a మైనస్ 1. ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం కడితే ఏమవుతుంది చూడమ్మా. ఎల్సిఎం అప్లై చేస్తే ఇక్కడ ఎల్సిఎం వాల్యూ చూడండి. ఇక్కడ చూడండి 1 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది? cos స్క్వేర్ a. cos స్క్వేర్ a 1 ఇంటూ cos స్క్వేర్ a మైనస్ ఇక్కడ ఎంత ఉంది? sin స్క్వేర్ a ఇది డివైడెడ్ బై ఇక్కడ చూడమ్మా. ఎల్సిఎం ఎంత అవుతుంది? ఇక్కడ sin స్క్వేర్ a. ఎల్సిఎం ఎంత అవుతుంది? ఇక్కడ sin స్క్వేర్ a. ఇక్కడ ఏమవుతుంది చూడండి. sin స్క్వేర్ సరిపోతుంది కాబట్టి cos స్క్వేర్ మైనస్ cos స్క్వేర్ a మైనస్ ఇక్కడ ఎల్సిఎం లేదు కాబట్టి 1 ఇంటూ sin స్క్వేర్. 1 ఇంటూ sin స్క్వేర్ చూడండి. ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది? sin స్క్వేర్ అవుతుంది కాబట్టి sin స్క్వేర్ ఎల్సిఎం అయింది. ఎల్సిఎం వేసిన తర్వాత ఇక్కడ న్యూమరేటర్ ఎంత? cos స్క్వేర్ a మైనస్ 1 ఇంటూ sin స్క్వేర్ a. 1 ఇంటూ sin స్క్వేర్ ఎంత? sin స్క్వేర్ a. ఇక్కడ డినామినేటర్ ఫ్రాక్షన్ ఉంది. మన డినామినేటర్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. రివర్స్ అయితే ఏమవుతుంది చూడండి. cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a is divided by cos స్క్వేర్ a ఇంటూ ఇది రివర్స్ అయితే ఏమైంది?
sin square a by cos square a minus sin square a. ఇక్కడ చూడమ్మా, ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. డినామినేటర్ చూద్దాం ఏమైనా వాల్యూస్ ఇక్కడ cos square a minus sin square a. ఇక్కడ కూడా ఎంత ఉంది cos square a minus sin square a. ఈ టూ వాల్యూస్ ఏమవుతాయి క్యాన్సిల్, ఇందులో సేమ్ పొజిషన్ లో లేవు. ఇదేమో న్యూమరేటర్, ఇది డినామినేటర్ కాబట్టి వాల్యూస్ ఈక్వల్. వాల్యూస్ ఈక్వల్ కానీ పొజిషన్ చేస్తే న్యూమరేటర్ డినామినేటర్. మన న్యూమరేటర్ డినామినేటర్ అంటే ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఫైనల్ ఏమని చూడండి, ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ ఎంత sin square a డివైడెడ్ బై ఇక్కడ డినామినేటర్ ఎంత cos square a. జనరల్ గా sin బై cos ఎంత, జనరల్ గా sin బై cos ఎంత 10. sin బై cos అంటే 10, కానీ ఇక్కడ ఉంది sin square బై cos square. మరి sin square బై cos square అంటే ఇంకా డౌట్ ఉన్న వాళ్ళు చూడండి ఒకసారి. ఇంకా అర్థం డౌట్ ఉందనుకోండి స్క్వేర్ సెపరేట్ చేయండి. స్క్వేర్ సెపరేట్ చేస్తే sin a బై cos a పవర్ ఎంత హోల్ స్క్వేర్. sin a బై cos a అంటే ఇంకా డౌట్ ఉన్న వాళ్ళకి ఈ స్క్వేర్ సెపరేట్ చేస్తే sin a బై cos a వచ్చింది, పవర్ ఎంత స్క్వేర్. sin బై cos ఎంత 10, tan స్క్వేర్ వచ్చింది. tan స్క్వేర్ అంటే అవుతుంది 4 tan స్క్వేర్ a. ఇదేంటిది RHS తీసుకుంది ఇక్కడ మనం LHS. therefore LHS కూడా RHS కాబట్టి ఆ LHS వాల్యూ ఎంత 1 minus tan square a is divided by cot square a minus 1 is equal ఎంత tan square a. ఇది మనం యూజ్ చేసే జనరల్ మెథడ్. అయితే చాలా సింపుల్ గా అయిపోయే మెథడ్ ఉందనే కదా, నేను ఆ మెథడ్ ఒకసారి చూడండి. మీరు రిటర్న్ చేసుకోవాలి, రిటర్న్ చేసుకోవడం పర్వాలేదు, ఒకసారి ఐడియా ఉంటే చూడండి. జనరల్ గా cot a ఫార్ములా ఎంత, cot a ఫార్ములా 1 by tan a. జనరల్ గా cot a ఫార్ములా ఎంత 1 by tan a. ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు కాబట్టి ఈ ఫార్ములా కూడా యూజ్ చేయండి. మన చాలా ఈజీగా వస్తుంది, చాలా ఈజీ, మామూలు ఈజీగా కూడా కాదు. LHS LHS ఎంత 1 minus tan square a is divided by cot square a minus 1. 1 minus tan square a divided by cot ఎంత ఫార్ములా 1 by tan a పవర్ ఎంత హోల్ స్క్వేర్ minus 1. ఇక్కడ సెపరేట్ చేస్తే ఏమవుతుంది, సెపరేట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ 1 minus tan square a is divided by ఇక్కడ సెపరేట్ చేస్తే ఏమవుతుంది 1 స్క్వేర్ అంటే 1 is divided by tan square a. ఎల్సిఎం కట్టినామా, ఎల్సిఎం కట్టిన ఎంత వస్తుంది 1 minus tan square a is divided by ఎల్సిఎం ఎంత అవుతుంది ఇక్కడ tan square అలాగే ఉంచండి. 1 minus 1 into tan square ఎంత tan square a. ఇది డినామినేటర్, డినామినేటర్ ఫ్రాక్షన్ కాబట్టి అవుతుంది రివర్స్ అవుతుంది. రివర్స్ అయితే ఏమవుతుంది 1 minus tan square a is divided by 1 minus tan square a into ఇది రివర్స్ అయితే ఏమైంది tan square a by 1 minus tan square a. ఈ టర్మ్ ఈ టర్మ్ ఏంటి క్యాన్సిల్, ఫైనల్ ఆన్సర్ ఎంత tan square. చాలా సింపుల్ గా వస్తుంది, కానీ ఏంటంటే ఏ ఫార్ములా యూజ్ చేయాలంటే మనకి చాయిస్. ఆ చాయిస్ లో ఈ ఫార్ములా యూజ్ చేయాలని మీకు థాట్ వచ్చిందనుకో యూజ్ చేయి. సమ్స్ పడతాయి, మార్క్స్ పడకుండా, కానీ ఫార్ములా రిటర్న్ చేయాలి. ఏ ఫార్ములా రాస్తున్నావో ఆ ఫార్ములా రిటర్న్ చేసి అది సబ్స్టిట్యూషన్ చేసామనుకో పర్ఫెక్ట్ గా ఆన్సర్ వస్తాయి. ఇప్పుడు ఈ మెథడ్ యూజ్ చేసినా ఆ మెథడ్ యూజ్ చేసినా కూడా మనకేంటి ఫార్ములాస్ ఉండాలి. ఇక్కడ tan a ఫార్ములా cot a ఫార్ములా రాసావు కాబట్టి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసావు. అదే రకాల ఈ వాల్యూ ఐడియా ఉందనుకోండి ఈ వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, కానీ సమ్ చాలా సింపుల్ గా వస్తుంది. ఇది సెకండ్ మెథడ్. ఇది అదే సెకండ్ మెథడ్ చూసారు అక్కడ cot a 1 by tan a సబ్స్టిట్యూషన్ చేస్తే cot ఎంత 1 by tan a హోల్ స్క్వేర్ 1 స్క్వేర్ బై tan స్క్వేర్ a వచ్చింది. ఇక్కడ ఎల్సిఎం కట్టాను, ఎల్సిఎం ఎంత tan స్క్వేర్ a 1 minus 1 into tan square. అయితే డినామినేటర్ ఫ్రాక్షన్ కదా, డినామినేటర్ ఫ్రాక్షన్ అవుతుంది రివర్స్ అవుతుంది. రివర్స్ ఏం చేస్తుంది మల్టిప్లై, రివర్స్ ఏం చేస్తుంది మల్టిప్లై. ఇక్కడ న్యూమరేటర్ ఎంత 1 minus tan square a into ఇది రివర్స్ అయితే ఏమైంది tan square by 1 minus tan square. ఈ టూ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి, ఫైనల్ గా అవుతుంది ఇక్కడ tan square. అట్లా ఇక్కడ మనకి ఎన్ని సమ్స్ కంప్లీట్ అయింది, ఇక్కడ 4th సమ్ కంప్లీట్ అయింది. ఇందులో మనకి ఎన్ని సమ్స్ అయినాయి అలా మనకి ఎక్సర్సైజ్ 11.4 లో 4 సమ్స్ కంప్లీట్ అయినాయి. మీకు థర్డ్ సమ్ చేయమని ఇచ్చాను. ఈ సమ్ రేపు క్లాస్ లో చూపించండి. నెక్స్ట్ సమ్స్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం.